ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆరోగ్యకర సమాజం ఆవిర్భావంతో ఆర్ఎంపీ వ్యవస్థ కూడా ఉందని తెలిపారు. సోమవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో టీఎన్యూఎస్ అసోసియేషన్ ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ నాయకులు రాజా సిద్ధార్థ రామారావు మాట్లాడారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని తమ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. మేడం కొద్దిగా వెనకరండి. సరే చూడండి సార్. అసోసియేషన్లో 213/84 సంఘం తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గల్లా మాధవి గారిని మేము గౌరవార్థంగా కలిసి మా యొక్క సాధబాధల గురించి మీరు అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి సంఘం తరఫున వారికి విన్నవించడం జరిగింది. అలాగే టీముగా మా సంఘంలో ఉన్నటువంటి లీడర్స్ నాగేశ్వరరావు గారు, గీతాంజలి గారు, రాము గారు, తర్వాత ఆంజనేయులు గారు, కార్యదర్శి గారు, సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో మేము మేడం గారిని కలిసి వారికి కంగ్రాచులేషన్ చెప్తూ మా సాధక బాధలు ఉన్నటువంటి మనకున్నటువంటి డిమాండ్లు మనకున్నటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మన సంఘానికి ఆర్ఎంపీ వ్యవస్థకి న్యాయం చేయాలని చెప్పేసి విన్నవించడం జరిగింది. మీరు పర్సనల్గా రమ్మని చెప్పేసి రాజా సిద్ధార్థ గారికి మేడం గారు చెప్పడం జరిగింది. సో మంచి జరుగుతుందని ఆశిద్దాము. ధన్యవాదాలు. మీ అసోసియేషన్ పేరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ 213/84 Guntur. The team of the organization and the president of this organization, by name Raja Siddhartha. We are requested and blessed for Dr. Galla Madhavi MLA, newly elected, an extraordinary personality. He will do the best services to the all public as well as all organization also. We are having a big problem. Unrecognized practice we are continuing. So I am requesting her, please put it in assembly. He promised to put it in the assembly. Thank you very much.